ఒకరు ఒంటి కాలుపై 12 పాటు ఏకధాటిగా నిల్చొని తపస్సు చేస్తే మరొకరు 11,000 రుద్రాక్షలు ధరించిన సాధువు. ఇక ఒంటి చేయిని పైకెత్తి 6 పాటు తపస్సు చేసిన మరో సాధువు. ఇలా చెప్పుకుంటూ పోతే మహా కుంభమేళానికి తరలి వస్తున్న సాధువులు ఎంతో మంది ఉన్నారు. మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్రాజ్లకు ఇక లక్షలాది మంది సాధువులు భక్తులు తరలి వస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన పండుగ. అలాంటి మహా కుంభమేళాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగానే కాదు విదేశాల నుంచి సైతం సాధువులు భక్తులు తరలి వస్తున్నారు. 144 ఏళ్లకోసారి వచ్చే మహా కుంభమేళాలో పాల్గొని తరించేందుకు ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. గంగా, యమున, సరస్వతి పవిత్ర నదుల్లో పుణ్యస్థానాలను ఆచరించి తమ జీవితాన్ని ధన్యం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు తరలి వస్తున్నారు. అంతేకాదు మహా కుంభమేళాలో పాల్గొనేందుకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి సాధువులు, నాగ సాధువులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు, ఋషులు, సాధువులు, బాబాలు, అఘోరాలు నదీ స్నానం చేసేందుకు ప్రయాగ్రాజ్కు తరలి వస్తున్నారు. అయితే అక్కడికొచ్చిన ఓ రుద్రాక్ష బాబా అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన ఏకంగా 30 కేజీల బరువున్న 11,000 రుద్రాక్షలను ధరించారు. తనను ప్రజలంతా రుద్రాక్ష బాబా అని పిలుస్తారని, చాలా కాలంగా వీటిని ధరిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇక్కడ కనిపిస్తున్న మరో సాధువు పేరు పూర్ణ భారతీ ఖడేషీర్. ఇతను తన ఒంటి కాలిపై నిలబడి ఏకంగా 12 ఏళ్ల పాటు తపస్సు చేశారు. ఒంటి కాలిపై 12 ఏళ్లుగా ఏకధాటిగా తపస్సు చేసిన సాధువుగా రికార్డుకెక్కారు. ఇతను కూడా మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్రాజ్కు వచ్చారు. ఇక్కడే దాదాపు 45 రోజుల పాటుండి తపస్సు చేస్తారని తెలిపారు. ఇక్కడే ఓ చెయ్యిని పైకెత్తి తపస్సు చేస్తున్నారు మరో సాధువు. దీంతో అతని చెయ్యి ఇప్పుడు తన వేళ్ల కంటే పొడుగ్గా పెరిగిన గోళ్లతో ఎండిన చెక్కలా కనిపిస్తోంది. గత 9 ఏళ్లుగా తాను ఇలాగే ఒక చెయ్యి పైకెత్తి దీక్ష చేస్తున్నారని తెలిపారు. మహా కుంభమేళాలో పాల్గొనేందుకు తాను ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. पुराण के अनुसार जो 11,000 रुद्राक्ष धारण करते हैं वो भगवान शिव के ही रुद्र स्वरूप माने जाते हैं। ओके, ठीक है। आपका जो भी है, आपका जो इस महाकुंभ मेल का जो भी है व्यवस्था आपका कैसे लग रही? बहुत अच्छा है, बहुत अच्छा। पहले के कुंभ से देखते हुए, पहले के कुंभ को देखते हुए इस दफा और भी अच्छा जो है अच्छी सुविधा कर दे रखे हैं। सभी को आना चाहिए, कुंभ स्नान करना चाहिए, कुंभ स्नान करके पुण्य की भागी बनना चाहिए, संतों के दर्शन करना चाहिए। हर हर महादेव। भोलेनाथ की जो तपस्या है वो तपस्या से एक अग्रता होने के लिए क्या गुरु परंपरा ऐसी जो अखाड़े में हमारे जैसे अनेक संत खडेश्वरी होंगे, कुछ फलाहारी है, कुछ दूधाधारी है, ऐसी उनकी अलग अलग तपस्या होती है। तो संन्यास लेने के बाद गुरुजी के आदेश का पालन और समाज की सेवा करने के लिए ऐसी कठोर तपस्या की जाती है। ये भूमि के लिए, गौ माँ की रक्षा के लिए, अपने भारत की रक्षा के लिए, अपने देश के सनातन धर्म की रक्षा के लिए। जो नाम है आपने कहा गुरु शिष्य का जो महंत महाकाल गिरी उद्धव तपस्वी, हम नमते साधु बेहता पानी, आज यहाँ कल कहाँ, संतों का कोई ठिकाना नहीं होते। 9 सालों के लिए तपस्या में लीन हो गए हम। तब जाके राकुन लेकर आया है, जटा लेकर आया है जंगलों में। भाषा हम समझ सकते हैं, तेलुगु वस्तुंदा सब भाषा सुन लेते हो, समझ लेते हो। हमें यहाँ बनना ही बनना, अच्छा अच्छा अच्छा। हुंकार बनना माँ। जो हाथ का ये ऐसे ही मतलब और कितने साल तक ये तपस्या? ये जीवन की अकन, जीवन की अखंड, जब तक जिएंगे जब तक ऐसे ही रहेंगे मेरी माँ। हाँ, इसमें कोई तकलीफ कोई कुछ तकलीफ नहीं, कोई परेशानी नहीं।
144 వచ్చే మహా కుంభమేళాలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి ప్రయాగ్రాజ్కు తరలి వస్తున్నారు. 144 మాత్రమే వచ్చే మహా కుంభమేళాలో పాల్గొనడం సంతోషంగా ఉందని అక్కడి యూపీ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసిందని చెబుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో కుటుంబ బంధనాలను తెంచుకొని సన్యాసిగా మారిపోతున్నారు. కుంభమేళాకు తరలి వచ్చే భక్తులను పలకరిస్తే ఒక్కొక్కరిది ఒక్కో బాధ. కొందరు ముక్తి మార్గం కోసం ఈ మార్గాన్ని ఎంచుకొని వచ్చామంటే, మరికొందరు భగవంతుడి దర్శనం కోసం సన్యాసినిగా మారామని వివరిస్తున్నారు. వీరంతా భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టి సన్యాసులుగా మారిపోయి కనిపిస్తుంటారు. వీరి జీవితాలు ధ్యానం, యోగా, ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాలకు అంకితం చేశారు. బ్రహ్మచర్యం, ప్రతిజ్ఞలను కఠినంగా ఆచరించి ప్రసిద్ధి చెందారు. ఇక్కడికి వచ్చి ఒక 10 days అయింది. 10 days మతలబ్ జో బి ఇక్కడ ఏదైతే కుంభమేళ ఏర్పాట్లు ఉందనుకో, మీరు అంటే ఏమైనా తపస్సుగా ఏమైనా దీక్ష తీసుకున్నారా, లేకపోతే ఇక్కడ దర్శనం కొరకు వచ్చారా? లేదండి, దీక్షనే తీసుకున్నాను. ఏం దీక్ష? కాశీలో తీసుకున్నాను. కాశీ నుంచి కామాఖ్యకి వెళ్ళి అక్కడ చేసుకొని, మరి శ్రీశైలం వెళ్ళి అక్కడ చేసుకొని, ఇక్కడ చాలా మంది గురువులు వస్తారు కాబట్టి వాళ్ళని కలిసి వాళ్ళతో కొన్ని చూసుకొని ఇంకా నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి కోసం ఇక్కడ వచ్చాను. అచ్చా, ఇప్పుడు మీరు తీసుకున్నటువంటిది గురువుతోటి ఎటువంటిది, మీరు గురు పరంపర ఏం తీసుకున్నారు? స్వామి తీసుకున్నా, అమ్మవారి అయ్యగారికి తీసుకున్నాం. అవునా, ఓకే ఓకే. ఏ ఊరు తెలంగాణలో మీకు? హైదరాబాద్. హైదరాబాద్. అచ్చా అచ్చా. ఇక్కడ మీరు ఎన్ని రోజులు ఉంటారు? ఇక్కడ మేలు అయిపోయే వరకు ఉంటాము. మేలు అయిపోయే వరకు ఉంటారు. ఎలా ఉంది మొత్తం అంతా ఇక్కడ? పర్లేదు, చాలా ఉంది. ఒక కొత్త నగరం ఏర్పడిందండి. అవునా, ఒక కొత్త నగరం ఏర్పడింది. ఇప్పుడు వరకు మీరు ఏం చదువుకున్నారు? మీరు డిగ్రీ ఏం సబ్జెక్ట్? బిఏ. ఇక్కడికి మీరు తపస్సు ఇది మొత్తం గురువు దగ్గరికి ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? ఈ ఫీల్డ్లోకి వచ్చి నేను చేసుకోవాలని 1 year నుంచి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాను. ఏదో తెలియని అనుకోకుండా ఏదో రూట్లో పోయి ఏదో రూట్లో వచ్చేసాం. అనుకోకుండా వచ్చేసారు. అంటే ఎందుకు అంటే ఒక చదువుకున్నారు, ఆ చదువు దాన్ని వదిలిపెట్టి దీంట్లోకి రావడానికి ఎవరైనా మిమ్మల్ని దీంట్లోకి లాగారా, లేకపోతే మీ ఇష్టంతో వచ్చారా? దేని ద్వారా దీనికి ప్రేరేపితమై? లేదండి, అంతా భగవంతుని ఇలా మనం ఏం చేయలేము, దానికి ఏం చెప్పలేం, చేయలేము. ఎలా తీసుకెళ్ళిపోతాడు, ఎప్పుడు ఏం జరిగేది మనకు తెలియదు. అవునా, ఎన్ని సంవత్సరాలు అయింది? నేను ఈ ఫీల్డ్లో చేయాలని 1 year నుంచి బాగా నిర్ణయం తీసుకున్నాను. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ మీరు గురువు దగ్గరికి దీక్ష కొరకు వచ్చి? సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి ఇక్కడ తిన్నాను. మీ వయసు? 34. అచ్చా, చదువు అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడే ఉంటారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఇక్కడే? లేదు, అంటే ఇప్పుడంటే మా కుంభమేళ ఏదైతే ఉందో అదైన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఇంకెక్కడికైనా వెళ్తారా? మా గురువు ఎక్కడ రూట్ చూపిస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోతారు. అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేశారు? ప్రస్తుతానికి వదిలిపెట్టాము, నెక్స్ట్ చూద్దాం. ముప్పై తారీఖు నుంచి ఇక్కడ ఉన్నాను నేను. ఎంతమంది వచ్చారు మీరు స్వామీజీ అక్కడ నుంచి? ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒకటే వచ్చారు. గోదావరి డిస్టిక్ నుంచి. మీరు ఏ అఖాడకు సంబంధించినటువంటి వారు? శంభు పంచదశనాం మహానిర్వణి అఖాడా. హరిద్దనాథి మడి. మీరు అంటే ఏదైతే ఇప్పుడు దీక్షలో ఉన్నారో, అంటే కొంతమంది నాగసాగులు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 31 లేకపోతే 41 రోజుకి దీక్ష ఉంటుంది కదా, ఆయన ఓన్లీ 41 రోజుకి దీక్ష ఉంటుంది. ఇదే దీక్ష ఉంది మీరు పరమానంట. ఇక్కడే దీక్ష అంటే ఒక్క సమయం మాల ధారణ చేయడానికి తరువాత అజన్మ ఉంది, తరువాత సాధుకి వేరే దీక్షకి వేరేనే ఉంటుంది. అయినే ఉంది ఆశ్రమ పరంపర, మనం ధర్మం ఉంది ఆశ్రమ పరంపర. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ ఏవం సన్యాస్ చతుర్థ ఆశ్రమ పరంపర ఉంది. ఇప్పుడు మీరు ఎటువంటిది ఏ సన్యాసిక అంటే ఏ దీక్ష తీసుకున్నారు? అంటే మీరు తీసుకున్నటువంటిది దిగంబర సాధువు ఉన్నాను. మీరు ఏ సంవత్సరంలో దిగంబర సాధువుగా తీసుకోవడం జరిగింది? 2019 నుంచి. ఓకే, 19. ఎక్కడ ఫస్ట్ మొదట తీసుకున్నది ఎక్కడ మీరు? హరిద్వార్ నుంచి. ఎందుకు అంటే చాలా అంటే ఒక నార్మల్ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తి మీరు ఈ విధంగా దిగంబర సాధువుగా రావడానికి దీని వెనకాల కారణం ఏమంటారు? ఎందుకు దీంట్లోకి రావాలనిపించింది? ఇది కోసం కొద్దిగా చదవాలి, ధర్మశాస్త్ర అన్నీ చదవాలి.
సన్యాసం పుచ్చుకునేందుకు వయస్సుతో సంబంధం లేదు. కొందరు తమ చిన్న వయస్సులోనే దైవ మార్గం ఎంచుకుంటే మరికొందరు నడి వయస్సులో ఈ మార్గంలో పయనిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాగ్రాజ్కొచ్చిన భక్తులను మా ప్రైమ్ 9 నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ పలకరించారు. శ్రీశైలం నుంచి ఓ సమూహంగా ఏర్పడి ఇక్కడికొచ్చినట్టు వారంతా తెలిపారు. భగవంతుడు అనేవాడు మనకి దూరంగా లేడు, మన లోపలే ఉంటాడు. మనం ఎప్పుడు ఆయన్ని పిలిస్తే అప్పుడు వెంటనే పలుకుతారు. నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నాను. అది ప్రజలు గుర్తించరు, కానీ ప్రతి వ్యక్తి కూడా, ప్రతి జీవి కూడా భగవంతుని పిలుస్తారు. ఒక మానవులు మాత్రమే కాదు, అన్ని జీవులు భగవంతుని పిలుస్తాయి. వాటి కష్టంలో ఉన్నప్పుడు మనం మనస్ఫూర్తిగా భగవంతుని పిలిచినప్పుడు భగవంతుడు వెంటనే రియాక్ట్ అవుతాడు. మీరు కూడా మీ జీవితాల్లో గమనించవచ్చు. మీ పుట్టినప్పటి నుంచి మీ ఇంతవరకు జరిగిన జీవితంలో ఎప్పుడు మీ సమస్య వచ్చినప్పుడు దేవుడా ఎవరు నన్ను రక్షిస్తారు ఈ సమయంలో, ఈ కష్టంలో అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఒక సహాయం దొరుకుతుంది. మీరు శాస్త్రజ్ఞుల్ని కూడా గమనిస్తే వాళ్ళు నిరంతరం ధ్యానం చేస్తారు. వాళ్ళు ఎవరిని అడుగుతారు? వాళ్ళకి విద్య ఎక్కడి నుంచి వస్తుంది? అది అంతా కనెక్షన్ భగవంతుడి దగ్గర ఉంటుంది. హైదరాబాద్లోనే పరిచయం అనమాట. ఇద్దరం ఒక దగ్గరే ఉండే, ఆవిడ ఒక ఉద్యోగం, నేను ఇట్లా కమిషనర్ ఆఫీస్లో పనిచేసేదాన్ని, డైలీ వేజెస్లో చేసేదాన్ని అనమాట. అప్పటి నుంచి పరిచయం నాకు ఆవిడ. మీరు ఎప్పుడు వచ్చారు కుంభమేళకి? నేను అమ్మతోటి కలిసి వచ్చాను. ఇక్కడికి వచ్చి 4 రోజులైంది. అందరం కలిసి వచ్చాం అమ్మతోటి. ఎలా ఉంది అమ్మ ఇక్కడ? బాగుందండి, అన్ని బాగానే ఉన్నాయి. ఆవిడతోటి వచ్చాం కాబట్టి వసతికి ఏ ఇబ్బంది లేకుండా బాగున్నది. అసలు మీకు ఆమెకి పరిచయం ఏదైతే ఏర్పడిందో 30 సంవత్సరాల క్రితం ఇప్పటి వరకు మీకు ఆమెతో ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిదమ్మా? అందరినీ ప్రేమగా చూస్తారు, మంచి తన పిల్లలలాగా ఆవిడ ఇచ్చేస్తారనమాట. ఎలాంటి కల్మషం లేకుండా అందరినీ తన వాళ్ళుగా చూస్తారు ఆవిడ. నా పేరు రామకృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఏపీ స్టేట్ గవర్నమెంట్లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. విఆర్ఎస్ తీసుకొని నేను ఇట్లా క్షేత్ర దర్శనం చేసుకుంటూ తిరుగుతూ ఉంటాను. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో నేను శ్రీశైలంలో రూమ్ తీసుకొని అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాను. అమ్మ అక్కడే పరిచయం అయ్యారు నాకు. ఈసారి మాత్రం అమ్మతో పాటు ఈ యాత్రకి రావడం జరిగింది. ఇది నేను 2వ సారి ఇక్కడికి ఈ కుంభమేళాకి రావటం. కొంచెం నేను సాధన చేసుకునే నిమిత్తం ఉన్నాం. దానికి సంబంధించి అమ్మ కొంచెం గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ గంగా నదిలో స్నానం చేస్తే నా అనుభూతి ఏంటంటే, వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, గంగలో స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి శక్తి శరీరంలో ప్రవేశించినటువంటి ఈ అనుభూతి మాత్రం కలుగుతుందండి. చాలా బాగా ఉంది. ఇది తప్పక అందరూ అది అనుభవించి తీరాల్సినటువంటిది అనమాట అండి. ఆ చలి బాధ కూడా ఏమి ఉండదు. బయట ఉన్నంతసేపు చలి, నదిలో స్నానం చేస్తే అమ్మ ఒళ్ళో పడుకున్నంత ఇదిగా ఉంటుందమ్మ. మహా కుంభమేళాతో ప్రయాగ్రాజ్ భక్తి ప్రవత్తులతో వెలుగుతోంది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక పరిమళాలే కనిపిస్తున్నాయి. ఎటువైపు చూసినా భక్తుల శివనామ స్మరణలే వినిపిస్తున్నాయి. ఉదయం పుణ్యస్థానాలు, రాత్రి కాగానే భజనలు, హారతుల కార్యక్రమంతో సందడిగా మారుతోంది. ప్రయాగ్రాజ్ మొత్తం ప్రశాంతమైన ఆచారం, భక్తి మరియు సాంస్కృతిక సాంప్రదాయాలతో నిండిపోయింది. ఇది ఏకకాలంలో అయోధ్యలోని సరయు ఘాట్ను ప్రతిబింబిస్తుంది.